హాయ్ అండి. వెల్కమ్ టు శ్రీ థాట్స్. ఈరోజైతే నేను మీ ముందుకి మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతోటైతే వచ్చేసాను. గోమాతకు కనీసం వారంలో ఒక రోజైనా సరే ఈ ఆహారం తినిపించినట్లయితే అష్ట కష్టాలు అన్నీ కూడా తొలగిపోయి సిరి సంపదలు మీ సొంతం అవుతాయి. గోవుకు సేవ చేయడం, ఆహారం తినిపించడం ద్వారా అన్ని కష్టాలు, దుఃఖాలనేవి తొలగిపోతాయి. గోవుకు సేవ చేయడం ద్వారా జాతకంలో ఏవైనా దోషాలు ఉంటే అవన్నిటికీ కూడా విముక్తి లభిస్తుందని పెద్దలు చెప్తూ ఉంటారు. ఎంతో కాలంగా అప్పుల బాధతో బాధపడుతున్న వారు నానపెట్టిన కందులను గోమాతకు ఆహారంగా తినిపించినట్లయితే దీంతో త్వరగా విముక్తి అనేది చెందుతూ ఉంటారు. ధనాన్ని బాగా వృద్ధి చేసుకోవాలి అనుకునేవారు గోమాతకు మినపపిండి, బెల్లం కలిపి ఆహారంగా తినిపించాలి. ఈ విధంగా చేసినట్లయితే ధనం అనేది పెరగడంతో పాటు అనవసరమైన ఖర్చులన్నీ కూడా తొలగిపోతాయి. వ్యాపారంలో అభివృద్ధి కోరుకునేవారు గోమాతకు క్యారెట్ను అలానే బెల్లంను కలిపి తినిపించడం వల్ల ఖచ్చితంగా వ్యాపారంలో మంచి వృద్ధి అయితే కొనసాగుతుంది. అంతేకాదండి, గోమాతకు నానబెట్టినటువంటి గోధుమలను ఆహారంగా పెట్టినట్లయితే సమాజంలో గౌరవం అనేది పెరుగుతూ ఉంటుంది. గోమాతకు నానబెట్టిన ఉలవలను పెడితే వృత్తిలో నిలకడ లభించడంతో పాటు పై అధికారాల్లో ఉద్యోగం అనేది లభించడం తథ్యమవుతుంది. అంతేకాదండి, ఆవులకు చపాతీలను తినిపించడం వల్ల దేవతలందరికీ ఆహారం సమర్పించినట్లుగా నమ్ముతూ ఉంటారు. అందుకే ప్రతి ఒక్కరూ కూడా గోమాతకు ఈ విధంగా బెల్లంతో కలిపిన రొట్టెలను తినిపించడం వల్ల జీవితంలో వృద్ధి అనేది, వంశవృద్ధి అనేది జరుగుతూ ఉంటుంది. ఆవుకు రొట్టెలను తినిపించడం ద్వారా దేవతలందరూ కూడా తృప్తి చెందుతారు. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం దీనివల్ల లభిస్తుంది. ఆర్థిక స్థితిగతులు మెరుగుపడుతూ ఉంటాయి. గోమాతకు కొంచెం నీటిలో కలిపిన బియ్య పిండిని తినిపిస్తే ప్రశాంతత లభిస్తుంది. ఇంట్లో ఎటువంటి గొడవలు జరగకుండా మానసిక ప్రశాంతత దొరుకుతుంది. గోమాతకు పచ్చిగడ్డిని తినిపించడం ద్వారా మీకు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది. అదేవిధంగా మీకు ఆర్థికపరమైన సమస్యలు ఏవైనా ఉంటే వాటి నుంచి విముక్తి పొందడం కోసం ఈ విధంగా పచ్చిగడ్డిని తినిపించినట్లయితే ఆర్థికపరమైన సమస్యలన్నీ కూడా దూరం అవుతాయి. మన ఇంటికి వచ్చి నిలబడిన గోమాతకు మన చేతులారా పండ్లను తినిపిస్తే సాక్షాత్తు ఆ లక్ష్మీమాత యొక్క ఆశీర్వాదం మనకు లభిస్తుంది. నానపెట్టినటువంటి శనగలు గోమాతకు ఆహారంగా పెట్టడం వల్ల మనం కోరుకున్న కోరిక ఏదైనా కూడా త్వరితగతినే నెరవేరుతుంది. దేవాలయంలో ఉన్న గోమాతకు పచ్చిగడ్డిని తినిపిస్తే మీ ఇంట్లో సిరి సంపదలు అనేవి వృద్ధి చెందుతూ ఉంటాయి. అంతేకాకుండా ముక్కోటి దేవతల యొక్క అనుగ్రహం మీ యొక్క కుటుంబంపై ఎల్లవేళలా ఉంటుంది. గోమాతకు ప్రతిరోజు కూడా ఆహారం పెట్టడం వల్ల ముక్కోటి దేవతలకు ఆహారం పెట్టినట్లే. దీనివల్ల గోమాతలో ఉన్నటువంటి అన్ని దేవతలు కూడా తృప్తి చెంది మనకు మంచి ఆశీర్వాదాలను ఇస్తూ ఉంటారు. జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ ఉంటాము. అటువంటి సమస్యల నుంచి ఈ పరిహారాలను చేయటం వల్ల ఉపశమనం అనేది లభిస్తూ ఉంటుంది. నానబెట్టిన బొబ్బర్లను గోమాతకు పెట్టినట్లయితే ధనాభివృద్ధి కలుగుతుంది. గోమాతకు నానబెట్టిన శనగలు తినిపిస్తే ఆధ్యాత్మిక చింతన లభిస్తుంది. అలాగే సన్మార్గంలో నడవటానికి ఒక మార్గం అనేది కనపడుతూ ఉంటుంది. మీకు ఎవరైనా శత్రువులు అధికంగా ఉంటే గోమాతకు దోసకాయలను ఆహారంగా పెట్టండి. దీంట్లో శత్రువుల నుండి నివారణ అనేది జరుగుతూ ఉంటుంది. కొంతమంది కుటుంబంలో తరచుగా గొడవలు అనేవి జరుగుతూ ఉంటాయి. అనవసరంగానే ఈ గొడవలు అనేవి మొదలయ్యి తారాస్థాయికి చేరుతూ ఉంటారు. ఇంట్లో మనశ్శాంతి అనేది లేకుండా ఉంటుంది. అటువంటి వారు నానపెట్టిన పచ్చి శనగలను వాటితో పాటు బెల్లంను కలిపి ఆవుకు గనక తినిపించినట్లయితే మంచి ఫలితం ఉంటుంది. పిల్లలు విద్యారంగంలో
రాణించాలంటే వారి తల్లిదండ్రులు గోమాతకు నానబెట్టిన పొట్టు పెసరపప్పును తినిపించవలసి ఉంటుంది. ఉద్యోగం రాకుండా ఉన్నవారు ఉద్యోగం కోసం విశ్వ ప్రయత్నం చేస్తూనే ఉంటారు. అలాంటి వారు గనుక గోమాతకు బెల్లం కలిపిన గోధుమ పిండిని పెట్టినట్లయితే వారికి ఉద్యోగం అనేది త్వరగా వస్తుంది. మానసిక ప్రశాంతత లేకుండా చాలామంది కూడా దిగులు చెందుతూ ఉంటారు. అటువంటి వారు గోమాతకు దొండకాయలను ఆహారంగా తినిపించాలి. గోమాతకు అరటి పండ్లను ఆహారంగా తినిపిస్తే ఉన్నత పదవి పొందుతారు. నరఘోష ఉన్నవారు గోమాతకు బంగాళదుంపను తినిపించాలి. వివాహం ఆలస్యంగా అవుతుందని చాలామంది కూడా ఎన్నో పరిహారాలను చేస్తూ ఉంటారు. అటువంటి వారు గోమాతకు వారంలో 2 రోజులను టమాటాలు తినిపించడం ద్వారా వివాహంలో ఆలస్యం అనేది తొలగిపోతుంది. గోమాతకు నానబెట్టిన మినుములను ఆహారంగా పెడితే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. గోమాతకు నానబెట్టిన కందులను తినిపిస్తే గనక ఎవరైతే అనవసరంగా ఇతరులపై కోపం తెచ్చుకుంటూ ఉన్నారో అటువంటి వారికి కోపం అనేది తగ్గుతుంది. తోటకూరను గోమాతకు ఆహారంగా పెట్టినట్లయితే జాతకంలో ఏవైనా దోషాలు ఉన్నట్లయితే అవన్నీ కూడా తొలగిపోతాయి. నెలలో ఒక్కసారైనా గోవు తోకను నిమిరితే చాలు, చాలా మంచిది. అలాగే గోవు తోక నిమిరి గోవు చుట్టూ కనీసం ఒక ప్రదక్షిణం చేసినా వారికి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. గోవు చుట్టూ ప్రదక్షిణలు చేయటం వల్ల 33 కోట్ల మంది దేవతలకు ప్రదక్షిణం చేసినట్లు పుణ్యం లభిస్తుంది. అంతేకాదండి, గోమాతకి ఎప్పుడైనా సరే మీ ఇంటికి ముందుకు వచ్చి నిలబడింది, ఆ సందర్భంలో ఇంట్లో ఏమి గోమాతకు పెట్టడానికి లేవు అని అనుకున్నప్పుడు, అంటే గోమాత తినేటటువంటి ఆహార పదార్థాలు ఇంట్లో లేవు అని అనుకునేటప్పుడు కనీసం చిన్న బెల్లం ముక్కనైనా కూడా గోమాతకు సమర్పించడం వల్ల ఆ లక్ష్మీదేవి చక్కగా ప్రసన్నమై మీ ఇంట్లో మనశ్శాంతిని ముందుగా ప్రసాదించి ఆ తర్వాత ఆర్థిక ఇబ్బందులన్నింటినీ కూడా తొలగిస్తుందండి. ఏదైనా ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళేటప్పుడు ఆవు కనుక ఎదురు వస్తే అది చాలా శుభప్రదం. ఆవు పాదాలను తాకితే సర్వ దేవతల ఆశీర్వాదం మీకు లభిస్తుంది. ఇది జీవితంలో శాంతి శ్రేయస్సును మీకు తీసుకురాగలదు. గోమాతను పూజిస్తే ముక్కోటి దేవతలను పూజించడంతో సమానమని పురాణాలు అంటున్నాయి. గోపూజ చేసిన వారు అనంత కోటి పుణ్యాలు పొందుతారు. గోవుకు సేవ చేయడం ద్వారా జాతకంలో ఉండేటటువంటి అన్ని దోషాలు కూడా విముక్తి అవుతుంది. కాదండి, కొంతమంది వ్యాపారంలో వృద్ధి లేకుండా ఎంత పెట్టుబడి పెట్టినప్పటికీ కూడా వ్యాపారంలో వృద్ధి అనేది జరగకుండా దానిలో ఎంతో నష్టం పొందుతూ చాలా బాధపడుతూ ఉంటారు. అటువంటి వారు ప్రతిరోజు కూడా ఎక్కడైతే మీరు వ్యాపారం చేసుకుంటూ ఉంటున్నారో ఆ ప్రదేశానికి గోవులు గనక వస్తున్నట్లయితే అదే ప్రదేశంలో మీరు తెలగపిండి యొక్క అచ్చులను ఆవుకు వేస్తే గనక వ్యాపారంలో ఉన్నటువంటి సమస్యలన్నీ తొలగిపోయి ఇతరుల యొక్క నరఘోష అనేది కూడా తొలగిపోయి వ్యాపార వృద్ధి అనేది జరుగుతూ ఉంటుంది. అండి, ఈ రోజు వీడియో అయితే మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా చిన్న లైక్ ఇవ్వడం మాత్రం అసలు మర్చిపోవద్దు. మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు అందుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.